थक थक सूखे पर्वत आंखें तरस गई, बादल तू न बरसे आंखें बरस गई. వర్షాకాలం చాలా ఆనందంగా అన్ని జీవులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. పక్షులు కానీ, క్రిమికీటకాలు కానీ, తర్వాత పశువులు ముఖ్యంగా వాటికి కావాల్సింది ఏంటంటే నీటికి దగ్గరగా ఉంటాయి. మన అందరికి పెద్దలు చెప్తుంటారు కదా వెనకట, నీటికి దగ్గరగా ఉండాలన్నట, చుట్టాలకు దూరంగా ఉండాలన్నట. ప్రస్తుతం మంథిని ఉత్తర దిశలో ఉన్న అయ్యగారి చెరువు ఎంత కమ్మటి ఔషధ మూలికలతో కూడిన వాటర్ అంటే ఇవి. వెనకట పెద్ద మనుషులు దాదాపు 100-200 సంవత్సరాల పూర్వీకులు అందరూ కూడా ఈ చెరువులో నీళ్ళే ఇంటికి ఇక్కడి నుంచి మోసుకొని పోయేది. ఇప్పుడు కనీసం మనం నల్ల దగ్గర నుంచి కూడా ఒక బకెట్ మోయాలంటే అందరికీ విసుగు వస్తుంది. అటువంటిది బిందెలతోటి ఆండాలతోటి బిందె మీద బిందె పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఆ నీళ్లు తీసుకుపోయి దేవునికి అభిషేకం చేసి అనుష్ఠానం చేసుకొని తినేదట. అంటే వాళ్ళు ఎంత గట్టిగా అప్పుడు ఉన్నారు అంటే దానికి కారణం అదే. వాళ్ళు ఎందుకు హెల్తీగా బతికారంటే దానికి కారణం కూడా అదే. ఇప్పుడు ప్రస్తుతం ఈ చెరువు పూడిక తీస్తున్నారు. అంటే ఇందులో నీళ్లు మొన్నటిదాకా ఫుల్ఫిల్ ఉండే ఆ నీళ్ళని తీసివేశారు. తీసిన తర్వాత ఇది పూడిక తీస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు. దీని కట్టను కూడా విడత ఎక్కువ పెంచారు. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మనిషి నడిచేంత మాత్రం బాట మాత్రం ఉండేది. ఇటు నుంచి వెళ్తే అటు పోతారం, గూడ్రేవులో, ఉప్పట్ల కూడా వెళ్ళేది చిన్నప్పుడు. అంతా బురద రోజులు, ఆ మట్టి రోజులు. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా ఆధునిక యుగం లోపల అన్నీ కూడా బ్యూటిఫికేషన్గా దాన్ని మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ సీనరీ చూస్తే తెలుస్తున్నది. ఆ ఆవులు, ఎడ్లు అన్నీ కూడా సేద తీర్చుకునే టైంలో వాటికి కూడా మరి దాహం ఏ రకంగా వేస్తుంది. ఆ దాహం కోసం దాహార్తి తీర్చుకోవడానికి ఆ కొద్దిపాటి మిగిలిండ ఆ చెరువులో కొంచెం కుంటలాంటి నీళ్ళల్లో అవి వచ్చి కడుపు నిండా ఆనందంగా నీళ్లు దాహార్తి తీర్చుకుంటున్నాయి, నీళ్ళని ఫాలో చేస్తున్నాయి. సో ఆ నేచర్ బ్యూటీ లోపల ఇదొక బ్యూటీ. ఎందుకంటే పశువులకు కావాల్సింది ఏంటంటే వాటికి గ్రాసం, పశు గ్రాసంతో పాటు వాటికి కావాల్సింది నీళ్ళు ఉంటే సరిపోతుంది ఎవరికైనా, మనిషికి కానీ జీవికి కానీ. సో ఎప్పుడు కూడా మనము ఈ రకంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెరువులను ఈ ఎండాకాలం పొడిక తీసి వర్షాకాలం ఫుల్ఫిల్ చేసుకుంటే కనుక మనకు పంటలకు కానీ, తర్వాత పూలకు, పండ్లకు, కూరగాయలకు పుష్కలంగా ఎంజాయ్ చేయవచ్చు. మెయిన్గా పశువులు. ఎందుకంటే మనం తప్పైతే ఎవరింటికైనా పోయి మంచినీళ్ళు అడుక్కొని తాగుతాం. ఈ మధ్యకాలంలో ఏదో కలిసి బాటిల్స్ కొనుక్కొని తాగుతాం. కానీ ప్రస్తుతం ఇలాంటి చెరువులు ఉంటే అవి ఆనందంగా నీటికి దగ్గర వచ్చి ఆటోమేటిక్గా తాగుతుంటాయి.